అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రోస్టేట్ ప్రాబ్లం గురించి తెలుసుకుందామండి. మన ప్రతి ఇంట్లో కూడా నాన్న కానివ్వండి, మామయ్య కానివ్వండి, బాబాయ్ కానివ్వండి, పెద్దనాన్న కానివ్వండి, అన్నయ్య కానివ్వండి, అలాగే తమ్ముడైనా సరే 40 అండ్ అబోవ్ వాళ్ళల్లో చాలామందిలో ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంది. మరి అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఉన్న వెస్టేజ్ సప్లిమెంట్స్తో ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఎలా ఉపయోగపడతాయో, ఏం యూజ్ చేసుకోవాలో అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఏ స్టేజ్లో మనం ఏ ప్రోడక్ట్ వాడాలనేది పూర్తి వివరాలు అందజేయబడతాయి. మీకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి అసలు ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు అంటే ఏంటి అనేది చూద్దామండి. పురుషుల్లో మూత్రాశయం కింద ఉండే చిన్న గ్రంథి అన్నమాట ఇది యూరినరీ ట్రాక్ నుంచి బ్యాక్టీరియా ప్రోస్టేట్కి చేరటం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది. మరి ఇది అసలు ఎందుకు వస్తుందంటే యూరిన్ ఎక్కువ నిల్వ ఉండటం వల్ల, యూరిన్ బ్లాడర్లో అంటే కొంతమందికి యూరినేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా వెళ్ళదు బయటికి. యూరిన్ అనేది బ్లాడర్లోనే సగం ఉండిపోతూ ఉంటుంది, సగం మాత్రమే పాస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మూత్రం పాస్ చేసేటప్పుడు మంటగా అనిపించడం, సురుక్కు మంటం అంటే కాలినట్టు మంటగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాలనిపించడం, ఇంకా రాత్రి టైంలో అయితే మరీ విపరీతంగా ఎక్కువసార్లు లెక్కలేనన్ని సార్లు వాళ్ళు యూరినేషన్కి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా పొత్తి కడుపులో నొప్పిగా అనిపించడం, వెన్నుపూస దగ్గర కానీ అలాగే బ్యాక్ సైడ్ కానీ నొప్పి అనేది ఎక్కువగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుందో అనేది చూద్దామండి. ఎక్కువగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువసేపు యూరిన్ ఆపడం వల్ల, మెయిన్ ఈ ప్రాబ్లం వల్ల కూడా ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఎక్కువసేపు కూర్చునే ఉండటం వల్ల, అంటే కూర్చుని ఎక్కువ వర్క్ చేస్తున్నారు కదండి, దానివల్ల కూడా చాలా మందిలో వస్తూ ఉంటుంది అనమాట. ఇంకొకటి వ్యాయామం లేకపోవటం కూడా శరీరానికి బలమైన కారణాలండి. మరి ఈ ప్రోస్టేట్ గ్రంథి ఎవరెవరికి వస్తుంది ఎక్కువ శాతం అంటే 40 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, ఇంకా డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మరి దీనికోసం మనం ఏ సప్లిమెంట్ వాడుకోవాలి అంటే, దీనికోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆయుష్ అంతే ప్రోస్టేట్ కేర్ అండి. వెస్టేజ్ ఆయుర్వేదంలో తయారు చేయబడిన ప్రోడక్ట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ప్రోస్టేట్ కేర్ అంటే, తరచుగా వచ్చే మూత్ర సమస్యలు, అంటే రాత్రి వేళల్లో ఎక్కువగా యూరిన్ పాస్ చేసే వాళ్ళకి ఆ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది అన్నమాట. అలాగే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే ఆ ప్రోస్టేట్ వాపు అనేది పెద్దగా అవ్వటం, ప్రోస్టేట్ గ్రంథి అనేది పెద్దగా వాపుగా అవ్వటం అనేది దాన్ని తగ్గించడంలో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఈ ప్రోడక్ట్ అనేది. ఇంకా మూత్రాశయ పనితీరును పెంచుతుంది. ఇంకా వచ్చేసి ఇమ్యూనిటీని పెంచి యూరినరీ ట్రాక్ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. సాపా మెల్టో అంటే ఇది ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ని, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఆ వాపు ఏదైతే ఉందో ఆ గ్రంథికి ఆ వాపుని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా దీనిలో పంకిన్ సీడ్ అట్రాక్ట్ అనేవి ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే మూత్రాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ మూత్రాశయం ఎప్పుడైతే మెరుగ్గా ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అలాగే లైకోపిన్ కూడా ఉంటుందండి. టమాటో అట్రాక్ట్ అంటారు అనమాట. ఈ లైకోపిన్ అనేది మీకు గుర్తుందా ఫ్రెండ్స్, ఎల్ఆర్జినైన్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ లైకోపిన్ అనేది ఏం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్ని, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి అన్నమాట. అలాగే దీనిలో అశోక, గోక్షుర, పునర్నవ వంటి మూలికలు ఉంటాయండి, వనమూలికలు. మరి ఇవి ఏం చేస్తాయంటే యూరినరీ సిస్టమ్ అండ్ ప్రోస్టేట్ ఆరోగ్యానికి సహజంగా బలాన్ని చేకూరుస్తాయి అన్నమాట. అంటే బలం సహజంగా వస్తే ఎంత స్ట్రాంగ్గా ఉంటామండి, అలా అన్నమాట. ఎక్కడో తెచ్చిపెట్టుకున్నట్టు కాకుండా సహజ బలాన్ని ఇస్తాయన్నమాట. ఇంకా ఏంటంటే ప్రోస్టేట్
కేర్ ఎలా వాడుకోవాలి అంటే తిన్న తర్వాత అండి, ప్రతిరోజు కూడా తిన్న తర్వాత రోజుకు 2 క్యాప్సిల్స్, ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి. ఈ మన సప్లిమెంట్స్ ఏవైనా సరే గోరువెచ్చని నీళ్ళతో వేసుకోవటం వల్ల మనకు తొందరగా అబ్జర్వ్ అవుతాయి, అలాగే తొందరగా పని చేస్తాయి కూడా. దానికోసమని గోరువెచ్చని నీళ్ళతో వేసుకుంటే సరిపోతుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు క్రాన్బెర్రీ కూడా వాడుకోవాలండి. దీనికి సపోర్టింగ్గా యూరిన్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడేవాళ్ళు క్రాన్బెర్రీ 2 టైమ్స్ వాడుకోవచ్చు. సపోర్టింగ్గా వేసుకోవాలన్నమాట. బాగా హెవీగా ఉంటే ప్రాబ్లం మాత్రం క్రాన్బెర్రీ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. అలాగే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా వాడకూడదన్నమాట. అలాగే యూరినేషన్ ఎక్కువగా వెళ్ళటం ఇబ్బంది అవుతుంది, కొంచెం కొంచెం వెళ్తున్నారు, పూర్తిగా పాస్ చేయలేని వాళ్ళు యూ కంట్రోల్ను కూడా సపోర్టింగ్గా తీసుకోవచ్చు. ఇది మన అవసరాన్ని బట్టి రోజుకి 1 క్యాప్సిల్ 2 క్యాప్సిల్ అని మనం చూసుకొని దాన్ని బట్టి వాడుకోవచ్చు. అలాగే ఈ ప్రోస్టేట్లో గ్రంథి వాపులో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కర్కుమిన్ కూడా వాడుకోవటం బెస్ట్ అండి. కర్కుమిన్ అనేది యాంటీ బ్యాక్టీరియా కదా, యాంటీ ఇన్ఫ్లమేషన్, ఇదంతా కూడా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మన అవసరాన్ని బట్టి 1-2 క్యాప్సిల్స్ రోజులో తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకోవటం వల్ల మన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తారు. అలాగే ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు ఫ్రెండ్స్, 40+ ఎవరైనా సరే, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, జెంట్స్ చక్కగా ఈ ఆయుష్ అంతే ప్రోస్టేట్ కేర్ వాడుకోవటం వల్ల లైఫ్లో వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. ముందస్తు జాగ్రత్తగా వాడుకోవటం చాలా చాలా మంచిది. మరి మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచి చేస్తాయండి. మన ఆరోగ్యం మీద మనం వేసే ప్రతి అడుగు చాలా విలువైంది. వెస్టేజ్ సప్లిమెంట్స్ మన శరీరానికి కావాల్సిన పోషకాలని చక్కగా అందించడమే కాదు, సహజ మార్గంలో ఆనందంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలు. మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టేజ్ ఫ్యామిలీకి పేరు పేరున ధన్యవాదాలు. చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలండి. మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.